అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. The most honest can be in trouble and the most corrupt can go caught free. కరెక్ట్. అంటే సార్ రెండు మూడు అంశాలు. ఒకటి ఏమిటంటే చాలా నిర్ణయాలు ఏదైతే ప్రభుత్వం ముఖ్యంగా పై లెవెల్లో తీసుకుంటుందో, ఎక్కడైతే అధికారులు ఐఏఎస్ ఆఫీసర్స్ రెస్పాన్సిబుల్ ఉంటారో, ఈ దీని వెనుక ఎవరికి కనపడకుండా జరిగే తతంగం చాలా ఉంటుందనే విషయం నేను రిటైర్డ్ అయిపోయిన తర్వాత తెలుసుకున్నా. నేను రిటైర్డ్ అయిపోయిన తర్వాత చాలా అంశాల గురించి నాకు జ్ఞానోదయం అయిందనమాట. అంటే నేను ఎంత సింప్లిస్టిక్గా, ఎంత నైవ్గా వ్యవస్థని నమ్మి పనిచేస్తాం. సో దిస్ అ బిగ్ ఈకో సిస్టమ్ operating beyond us, which we are not aware of at a policy level. రాజకీయంగా. తర్వాత రెండవది ఏమిటంటే సార్, ఇప్పుడున్న ది పాలసీ ఎన్వైరన్మెంట్ ఈరోజు వ్యవస్థలో ఉన్నది. ఎందుకు మనం ఇదివరకు మనం సర్వీస్లో చేరినప్పుడు ఇది సమాజం మంచి కోసం అభివృద్ధి కార్యక్రమాలు, ఈరోజు చాలా కార్యక్రమాలన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషను, ఇవి మేజర్ ప్రయారిటీస్. అంటే ఎకనమిక్ గ్రోత్ ఇంజన్స్ ఇవన్నీ కూడా డబ్బున్న వాళ్ళతో పనిచేసేవి. దీంట్లో ఇదివరకు ఉన్నటువంటి రిజిడ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్స్ కూడా ఇప్పుడు లేవు. మీరు యాక్చువల్గా గమనిస్తే సార్, చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఏదైతే మన సమయంలో మన యొక్క ప్రవర్తనని, మన యొక్క అధికార నిర్ణయాల గురించి నిర్ణయించేవో, ఈరోజు డిజిటైజేషన్ వల్ల కానీ, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వలన కానీ, ప్రయారిటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ వలన కానీ, ఓవరాల్ మ్యాక్రో ఎకనామిక్ పొలిటికల్ ఎకానమీ వలన కానీ పూర్తిగా మారిపోయింది మనకి. కాబట్టి ఈ అంశంలో ఇదివరకు పబ్లిక్ ఇంట్రెస్ట్ గురించి మనం పనిచేస్తాం అనుకుంటాం. ఈరోజు పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఏమిటి? పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి భూములు ఇవ్వడం ప్రయారిటీనా, లేకపోతే ఇన్సెంటివ్స్ ఇచ్చి ఎలక్ట్రిసిటీ ఖర్చులు ఏమీ లేకుండా ఇన్సెంటివ్లు ఇచ్చి ఇండస్ట్రీ ప్రమోట్ చేయడమా? కాబట్టి దెర్ ఈజ్ ఎ పాలసీ కన్ఫ్యూషన్ యాక్చువల్లీ. అండ్ దీనికి నిర్దిష్టమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. రూపాయికి ఒక 460 ఎకరాలు ఇండస్ట్రియల్కి ఇచ్చేశారు. సో దీంట్లో ఏ రూల్ ప్రకారం ఇచ్చారు, ఏ విధంగా దీన్ని నిర్ణయించారు అనే అంశాల గురించి మరి అధికారులు బాధ్యుల, రాజకీయ నాయకులు బాధ్యుల, క్యాబినెట్ బాధ్యుల అనే అంశం ఇది ముఖ్యమైన అంశం సార్ ఇప్పుడు ఆ రోజుల్లో మనం. సో దీంట్లో చాలా మార్పులు వస్తున్నాయి. దీంట్లో ఏ విధంగా అంటే ఈరోజు రేపటికల్లా 500 ఎకరాల భూమి తీసి ఇచ్చేస్తాయి అంటున్నారు. అది పై అధికారుల నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద వరకు కూడా. కలెక్టర్ చేయాల్సిన పని ఏమిటి? ఆ భూమి ఇచ్చాడు. అక్కడ మనుషులు ఉన్నారా? వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? ఆ రైతుల యొక్క జీవన విధానం ఏమిటి? వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళ కాంపెన్సేషన్ ఏమిటి? అవన్నీ ఆలోచించేవాడిని అక్కడ ఉండేవారు, 2 రోజులు తీసేస్తారు. అది కాబట్టి ఇటువంటి వాతావరణంలో చాలా చాలా మార్పు వచ్చింది. ఇది ఒక విధంగా ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ టు ది సివిల్ సర్వీస్. ఇప్పుడు ఎక్కడైనా కూడా సార్, నేషన్ స్టేట్స్ వచ్చిన తర్వాత మీరు యు ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్ దాన్ మీ ఇన్ దిస్ రూల్ ఆఫ్ లా, డెమోక్రసీలో ఎన్ ఇండిపెండెంట్ పర్మనెంట్ బ్యూరోక్రసీ అనేది చాలా చాలా ముఖ్యమైనది. అందుకే కదా సార్ ఇప్పుడు స్పాయిల్ సిస్టమ్ నుంచి మెరిటోక్రాటిక్, ఇండిపెండెంట్, ఆటోనమస్ బ్యూరోక్రసీ
కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేసినటువంటి బ్యూరోక్రసీ అవసరం ఎందుకు అంటే ఇందుకోసమే. ఎందుకంటే నువ్వు రాజకీయ పార్టీలో ఒక భాగంగా కాకుండా వ్యక్తిగతంగా ఒక పద్ధతి ప్రకారం, ఒక రూల్ ప్రకారం, ఒక రెగ్యులేషన్ ప్రకారం పబ్లిక్ ఇంట్రెస్ట్ని సర్వ్ చేస్తావు, రాష్ట్ర మంచి గురించి పనిచేస్తావు అనేది. ఈ యొక్క కన్ఫ్యూజన్ అనేది ఇట్ గోస్ బియాండ్ ఐఏఎస్, ఇట్ గోస్ బియాండ్ ఇన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ ది ఓవరాల్ ఈకోసిస్టమ్. Overall ecosystem that includes the ఇంక్లూడ్స్ whole bureaucracy, includes IAS also. కరెక్ట్. కాబట్టి సార్ అంటే నా చివరిగా సీనియర్ ఆఫీసర్స్ రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఇక్కడ చాలామంది 100 మంది, కొన్ని వందల మంది ఉండొచ్చు. ఐ థింక్ మనకు కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది లేదు. ఎందుకంటే కొంత మనం ఇండిపెండెంట్గా ఆలోచించవచ్చు, మాట్లాడవచ్చు, ఐడియాస్ని ఎక్స్చేంజ్ చేయొచ్చు, మనం గైడ్ చేయొచ్చు. మనం చాలామంది ముఖ్యమంత్రులు ఇప్పుడున్న వాళ్ళు మనం చిన్న స్థితిలో కూడా చూసాం. వాళ్ళు ఎమ్మెల్యేలు గాను, ఎమ్మెల్యే కాకముందు కూడా స్థితిలో చూసిన వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, మనకు గౌరవం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒకసారి ఒక ప్లాట్ఫామ్ కూడా అవసరం అని నేను అనుకుంటున్నాను సార్. అది ఎందుకంటే ఇది 2-3 అంశాలు చాలా ముఖ్యం సార్. అంటే మనం చిన్నపిల్లగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రుల్ని, మన ఉపాధ్యాయుల్ని, పెద్ద మనుషుల్ని రోల్ మోడల్స్గా చూసి వాళ్ళు మెంటర్ చేసిన దాని ప్రకారం పెరిగి పెద్దవాళ్ళమయ్యాం, ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. అదేవిధంగా ఐఏఎస్లో చేరినప్పుడు కూడా కొంతమంది రోల్ మోడల్స్, ఇదిగో వీళ్ళు ఈ ఆఫీసర్స్ ఐడియల్గా పెట్టుకుని వాళ్ళు కూడా మనల్ని గైడ్ చేసి, అది కంప్లీట్గా ఇప్పుడు లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. పవర్ సెంటర్ని చూడడం ఎవరైనా కూడా సార్, నేను చూసేవాడిని సీఎం ఆఫీస్లో ఉన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు సీఎం ఆఫీస్లో ఉన్న అధికారులని కలిసి వెళ్ళిపోవడం తప్ప చీఫ్ సెక్రటరీని కానీ లేదు సార్. అది దట్ ఎంటైర్ బ్రేక్ అయిపోయింది. సో అటువంటి మీరు అన్నట్లుగా పై వాళ్ళకే రక్షణ లేనప్పుడు కింద వాళ్ళు ఏం రక్షించగలరు? ఇటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తు ఏమిటి? భవిష్యత్తు ఈ రోజు రేపు ఇంకొక చిన్న పాయింట్ కూడా నేను చెప్తాను. ఐ టేక్ ఆన్ బికాస్ దట్ కంప్లీట్స్ ది హోల్ నెట్వర్క్.